నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేటలో ఘనంగా కాళేశ్వర జలాలకు 1,00,000 జనహారతి కార్యక్రమం. రైతులతో కలిసి గోదారమ్మకు చీర సారె సమర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరులు. జూలై 17వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్న హాజీలు. సీఎం జగన్ నిరుద్యోగ యువతను మోసం చేశారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 4 ఏళ్లలో రాష్ట్రంలో 20,000 మందికి పైగా యువత బలవన్మరణానికి పాల్పడ్డారని వెల్లడి. చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామంలో యువకుడి ఆత్మహత్యాయత్నం. వైసీపీ నాయకుల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కన్నుల పండుగగా కాళేశ్వర జలాలకు 1,00,000 జనహారతి కార్యక్రమం జరిగింది. చిమ్మెళ్ల దగ్గర 1,00,000 జనహారతి కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి రైతులతో కలిసి పాల్గొని గోదారమ్మకు చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. 126 గ్రామాల పరిధిలో కాళేశ్వరం జలాలు పారుతున్న కాల్వల కట్టలపై చేరుకొని హారతి ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్నదాతలు కృతజ్ఞత తెలిపారు. ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి అన్నదాతలకు భోజనాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. జలాలు తీసుకొచ్చిన జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, వ్యవసాయానికి సాగునీరు ఇచ్చిన జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ముస్లిం సోదరులు హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఉదయం 9 గంటలకు ACG 5007 విమానం ప్రారంభమైంది. 170 మంది ప్రయాణికులతో నేరుగా విమానం జెడ్డాకు చేరుకోనుంది. 41 రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకొని ముస్లిం సోదరులు జూలై 17వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. విజయవాడలోనే ఎంబారికేషన్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. అన్ని జిల్లాల నుంచి యాత్రికులను విజయవాడ తీసుకొచ్చేందుకు వోల్వో బస్సులు ఏర్పాటు చేశారు. హజ్ యాత్రికులపై ఛార్జీల అదనపు భారం పడకుండా అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. करामी आज हज को जाने वाले को हज मुबारक हो. రాష్ట్ర ప్రజలకు నేను విన్నపించడం ఏమనగా రాష్ట్రం నుంచి ఈరోజు 1800 చిలుకు హజ్ యాత్రికులు వెళ్తున్నారు. ఈ యాత్రలో ముఖ్యంగా
ఒక్కొక్కరికి 82,000 రూపాయలు అదనం భారం పడింది మనకు. ప్రయత్నం ఇది. మరి ఇవాళ ఏదైతే ఈరోజు వెళ్తున్న 170 మంది ఏదైతే హాజీలు ఉండారో మరి వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. మీకు వసతులు ఎలా ఉన్నాయని చెప్తే నిజంగా వాళ్ళందరూ కూడా నిజంగా చాలా బాగుంది. గతంలో మనము హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళము. మరి అక్కడ మాకు సరైన వసతులు దొరికేది కావు. మరి ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ ఫస్ట్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ నుంచి బయలుదేరుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక హిస్టరీ క్రియేట్ చేసిందన్నమాట. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు చూడని విధంగా, ఈ రాష్ట్రంలో జరగని విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఇక్కడ ఎంబార్కేషన్ పాయింట్ రావడం, ఈ ఎంబార్కేషన్ పాయింట్ సాధించిన తర్వాత దాదాపు మన రాష్ట్రం నుంచి ఎవరైతే మక్కా యాత్రికులు బయలుదేరుతున్నారో వాళ్ళపైన అదనపు భారం దాదాపు 83,000 రూపాయలు పడడం, దాంతో కొంతమంది ఆందోళనకు గురి కావడం జరిగింది. ఈ 83,000 రూపాయల భారాన్ని మేము పడకుండా చాలా ప్రయత్నాలు చేశామన్నమాట. మేము ఢిల్లీకి వెళ్ళాము. సీఎం జగన్ నిరుద్యోగ యువతను మోసం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నివేదిక ప్రకారం గత 4 ఏళ్లలో రాష్ట్రంలో 20,000 మందికి పైగా యువత బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. వైకాపా ప్రభుత్వంలో యువత ఆత్మహత్యలు పెరిగిపోయాయని బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పోలవరం ప్రాజెక్టు అటకెక్కేసే పరిస్థితి వచ్చింది. దగా మోసంతో ఈ ప్రాజెక్ట్ని నీరు గారుస్తూ ఉన్నారు. 3 సార్లు అసెంబ్లీ సాక్షిగా 2020 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి నీరిస్తూ ఉన్న పెద్ద మనిషి ఇవాళ కాంటూర్ లెవెల్ తగ్గించి 41.15 మీటర్లకు పరిమితం చేస్తూ ఉన్నాడు. ఇది ఒక స్మాల్ సైజు పాండ్ లాగా తయారు చేస్తూ ఉన్నాడు. 194 టీఎంసీల పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన దండ అవినాష్ రెడ్డిని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పరామర్శించారు. ఆమె వెంట స్థానిక తెదేపా నేతలున్నారు. అవినాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులను అక్కడ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించవలసిందిగా కోరారు. సౌమ్య మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఆగడాలు, దుశ్చర్యలు రోజురోజుకు పేటరేగిపోతున్నాయన్నారు. దండ అవినాష్ రెడ్డి ఆత్మహత్య యత్నానికి ముఖ్య కారకులైన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బెదిరిస్తారా, చంపేస్తారా? అణచివేత అధికమైతే ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తమ సహనానికి పరీక్ష పెట్టవద్దని అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దండ అవినాష్ రెడ్డి. మాది కాండ్రపాడు గ్రామం, చంద్రలపాడు మండలం, నందిగామ నియోజకవర్గం, ఎన్టీఆర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను ఎన్టీఆర్ టీడీపీ పార్టీ అభిమానుడిని. మొన్న జరిగిన శ్రీరామనవమి పండగ నాడు ఎన్టీఆర్ బ్యానర్ కట్టాక తెల్లవారుజామున కొండా కృష్ణారెడ్డి వాళ్ళ అనుచరులను పంపించి ఎన్టీఆర్ బ్యానర్ అనేది తీపిచ్చేదాకా నన్ను నిద్రపోనీయలేదండి. పొద్దున్నే 5 కానుండి ఆ బ్యానర్ చూసిన కానుండి నేను రాత్రి గట్ట తెల్లవారుజాము నాతో పీకిచ్చారు 5-6 వచ్చి. దాని తర్వాత మొన్న మే 20వ తారీఖున ఎన్టీఆర్ బర్త్డే నాడు నేను పార్టీ బ్యానర్ అనేది కట్టా. ఎన్టీఆర్ బర్త్డే బ్యానర్లు అనేవి కట్టి బర్త్డే చేశానని ఒక 10 మంది కలిసి చేసుకున్నా కూడా నా మీదే రివెంజ్ తీర్చుకోవాలని నన్ను, మా బావని, నేను ఇద్దరం చేలో పనిచేస్తూ ఉండగా అక్కడికి వచ్చి ముకుందారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ అను సాక్షి విలేకర్ ఈ అధికారం అనేది ఉంచుకొని కొండా కృష్ణారెడ్డి, ముకుందారెడ్డి, సవడారెడ్డి, గోపీనాయక్ అనే వ్యక్తులు, కొండా కృష్ణారెడ్డి గుమ్మస్తా అయిన సుబ్బయ్య, ఈ 5 వ్యక్తులు అనేవాళ్ళు వచ్చి నా దగ్గరికి నన్ను, మా బావని ఇద్దరిని కొట్టి, నేను కొట్టారని స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అంతకుముందే వాళ్ళు ఫోన్లు చేసుకొని ఎస్ఐతో మాట్లాడారు. ఎస్ఐ గారు నేను కంప్లైంట్ రాసిచ్చాక నువ్వు కంప్లైంట్ రిటర్న్ తీసుకోకపోతే మాత్రం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాశారు. ఆల్రెడీ ఎస్టీ కేసు పెట్టారు.
నువ్వు ఎస్టీ వాళ్ళని తిట్టావు కొట్టావని రాసిచ్చారు ఆల్రెడీ వాళ్ళు. నువ్వు కనుక కంప్లైంట్ వాపస్ తీసుకోకపోతే నిన్ను తీసుకెళ్లి రౌడీ షీట్ ఓపెన్ చేసి నిన్ను కొల్లబడి తంతాము, స్టేషన్ జైల్లో వేస్తే 10 ఏళ్ళ దాకా నువ్వు బయటికి రావు, నువ్వు ఆగమైపోతావు అని నన్ను ఎస్ఐ గారు బెదిరించారండి. ఈ వార్త అంతా నేను మా నాయకులు టీడీపీ నాయకులు చెబితే చేద్దామని ఫోన్ చేసి చెబితే కూడా ఎవరు పట్టించుకోలేదండి మా నాయకులు. నేను మరి సరే అని మెలకోకుండా ఉండి ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమనలేదని బయట మళ్ళీ ముకుందారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ ఆపి నన్ను మొన్న రాత్రి 4వ తారీఖు రాత్రి చంద్రబాబుకి పాల బాటిల్ మా అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి అని వెళ్తుంటే టార్చ్ లైట్ వేసి మొహాన ఆపి కాండ్రపాడు నుండి కోనేపాలెం వచ్చే రోడ్లో మధ్యలో ఆపి నన్ను బెదిరించాడండి. నువ్వేంట్రా మహానాడుకి మళ్ళీ పోయి వీడియోలు పెడుతున్నావు, ఫోటోలు పెడుతున్నావు ఫేస్బుక్లో వాట్సాప్లో అని బెదిరించాడండి. రమణ గారు వర్ధంతికి మొన్న చేస్తే దానికి కూడా వెళ్ళా అని, చంద్రబాబు మండలంలో పాల్గొన్నా అని దానికి కూడా నన్ను బెదిరించాడండి ముకుందారెడ్డి. బెదిరించి నిన్ను మొన్న కొడితేనే రాలా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అని ఈరోజు నిన్ను సావదింగుతురా అవసరం అయితే నువ్వు పోయిన పార్టీలో తిరిగితే అని బెదిరించాడండి నన్ను. ఇందుకు నేనేం చేసినా అన్నందుకు కూడా నిన్ను సావదింగుతాం, నీ వెనక ఊడు రాడు, మీ టీడీపీ పార్టీ వాళ్ళు అసలుకే రారు, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, నేను కృష్ణారెడ్డి చెప్పిన మాట అంట. కృష్ణారెడ్డి గారు కూడా నన్ను ఈరోజు పొద్దున వాకింగ్ చేస్తూ వెళ్తే నేను మా ఇంటి ముందు నుండి వెళ్తూ ఉండగా నేను మంచినీళ్ళు పట్టుకుంటుంటే ఏళ్ళు చూపించి పెదాలు కొరికి నీ సంగతి ఉందేలే ఆగురా అని అన్నందుకు నాకు భయం పుట్టి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అండి వీళ్ళు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అండి ఈ రోజుగా. జై తెలుగుదేశం, జై తంగిరాల సౌమ్య. ఇది మాత్రం ఫ్రెండ్స్ తంగిరాల సౌమ్య అక్కకి తెలిసేటట్టు మీరు చేయాలి. ఇదే నాకు చేసే హెల్ప్. మీరు సౌమ్య అక్క మీరు మాత్రం గట్టిగా చర్య తీసుకోవాలి దీని మీద. జగిత్యాల పట్టణంలోని నిత్య జనగణమన సృష్టికర్త ఉత్తిరి గంగాధర్ మరియు వారి అనుచరులు శ్రీనివాస్, గణేష్, గంగాధర్, షమీయుద్దీన్, రహీం, రాజ్ కుమార్ 10 మంది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యే క్వార్టర్స్లోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్, బోడ్ల జగేష్, జుంబర్తి రాజ్ కుమార్, పిట్ట ధర్మరాజు, చాంద్ పాషా, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షులు ఎంఏ ఆరిఫ్, ఎఫ్సిహెచ్ వైర్ ఆరుముల్ల పవీన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కండోలు పాత అంతమంది కూడా వెల్కమ్ పేరు ఉంది. జగిత్యాల జిల్లా చేస్తాను. అందుకే నేను అంటున్నా వారు రాజనీతిజ్ఞుడు అన్న వాటి రాజకీయ పనిలే. తెలంగాణ రాకముందే చెప్పిండు, వారికి తెలుసు జగిత్యాల ప్రాధాన్యత. జగిత్యాలను జిల్లా చేస్తా అని చెప్పి 2006లో 2008లో ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ప్రకటించిపోయింది. ఒక స్కూల్ ఇనాగ్రేషన్కి వచ్చి ఎందుకు చేసిండ్రు? జగిత్యాల డివిజనల్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా అభినందనీయం. మన కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అది ప్రత్యేకంగా మనం ఇంకొకరికి చెప్పే అవసరం లేదు, మన కళ్ళతో మనం చూస్తున్నాం. అందులో మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆలోచనలు ఎప్పుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తనకు ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేకతను చాటుకుంటుండు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడో లేని విధంగా
మనకి ఇంతకుముందు సో 2 రోజులు 3 రోజులు కానీ నీళ్లు రాకపోతుండే, ఒకసారి కరెంటు పోతే కనీసం గంటల తరబడి పోతుండే. అలాంటిది మనం చూస్తున్నాం నిరంతరం ఇంత వేసవి కాలం కూడా రోజు ఖచ్చితంగా ట్యాప్ వాటర్ వస్తుంది. కరెంటు కూడా మనకు ఒక క్షణం కూడా కన్ను రెప్ప మూసి తెరిసేలోపు కూడా కరెంటు పోవడం జరుగుతలేదు, పోతలేదు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా అన్న సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నా వంతు కూడా కృషి చేస్తాను. పార్టీ నిబంధనలతో నేను పార్టీకి అనుకూలంగా పనిచేయడం కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నందుకు అభినందనలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరంలో పంట కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. తూర్పు డెల్టా కాలువ బాగు చేయకపోవడంతో కపిలేశ్వరంలోని మండలంలోని కాలువ వ్యర్థాలతో నిండిపోయాయి. ఖరీఫ్కు ప్రభుత్వం నీరు విడుదల చేసిన చివరి రైతులకు నీరు అందుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని అనేక ప్రాంతాలకు తాగునీరు అందించే తూర్పు డెల్టాలోని కపిలేశ్వరం మండలంలోని కాల్వ మురికి కూపాలుగా మారిపోయాయి. నిర్వహణ వ్యర్థాలు, ప్లాస్టిక్, చెత్తతో కాల్వలు పూర్తిగా నిండిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్కు ప్రభుత్వం నీరు విడుదల చేసిన చివరకు ఎకరాకు అందుతుందో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని వడక్పల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువు కట్టపై ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం స్థానిక సర్పంచ్ ఈగ లలిత మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దేవానంద్ ముదిరాజ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి హాజరై ఊరి ఆడిపడుచులతో కలిసి బతుకమ్మతో చెరువుపై వెళ్లి అమ్మవారి పూజ, చెరువు పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల అనుసారం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు ఊరూరా చెరువుల పండుగ నిర్వహించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు భాస్కర్ గౌడ్, పాండు యాదవ్, కురుమ నర్సమ్మ, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లేశం, పంచాయతీ సెక్రటరీలు అనుపమ, శివలక్ష్మి, శివకంతం, వార్డు సభ్యులు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరు రండి స్వామి మనము ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దానికోసం మన పక్క ఊర్లో నుంచి సర్పంచులు మనము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాము. జెడ్పీటీ సార్ చెప్పిన విధంగా అందరం కలిసిమెలిసి అన్ని ప్రతి ఒక్క సర్పంచ్ మేడం గారికి మరియు జెడ్పీటీసీ సుధాకర్ అన్న గారికి, ఇక్కడ నా తోటి మిత్రులు సర్పంచ్లు వచ్చిన పాండు మరియు మిగతా సోదరులకు మరియు పత్రికా విలేకరులకు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు బలంగా పడుతున్నాయని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఏదైనా సమస్య వస్తే మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా గ్రామంలోనే సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చారన్నారు.
అనంతరం గ్రామంలో 35 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, మెరుగైన ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందించాలనే లక్ష్యంతో 21 లక్షల రూపాయలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ భవనాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మొదలగు వాళ్ళు పాల్గొన్నారు. आवाहयामि आवाहं समर्पयामि ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गणपते लक्ष्मी गणपते नमः नात्रगन्धं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः अर्घ्यं समर्पयामि मुखे अर्घ्यं समर्पयामि अपयिष्यामि पुष्पं महेरण इत्यक्षय महेरण इत्यक्षय वसुमार्गस्वाजिना तस्मात् आपादक्षायन्द्र आपो जनीता जनः सत्यं यरावदेवने वाक्याय वाक्यं देवी सुरसुर तस्मात् अंशप्यात् पूर्णं जगत्मेवं दोस्तु दिवदे नित्यलक्ष्मणे शान्ति शान्तिः अनाभवतं अनाभक्तं सावी थिंकरभावे नेजस्रावते तमस्व सावित्रसामहे श्री महागणाधिपते नमः कार्यकलसरोत्तम अनन्तरं ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ముగులు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డ కొద్దీ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు సీతక్క అడుగుతూనే మెడికల్ కాలేజీ ఇచ్చినామని చెప్పిన మాటలు మర్చిపోయారా? ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న నాపైనే ఆరోపణలు చేస్తారా అని అన్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, ములుగు ప్రజలు తప్పు చేశారు అని మాట్లాడిన కేటీఆర్ ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నేను ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తున్న నాపైన బీఆర్ఎస్ మంత్రులు కక్ష కట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారన్నారు. నిన్న జరిగిన కేటీఆర్ సభ రాజకీయ వేదికను తలపించేలా ఉందని, అధికారిక సమావేశంలో రాజకీయాలు మాట్లాడడం కేటీఆర్కు తగదన్నారు. ములుగు ప్రాంత ప్రజలు తప్పు చేశారు అని కేటీఆర్ మాట్లాడడం చాలా బాధాకరమని, కేటీఆర్ ములుగు ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నా ఊపిరి ఉన్నంత వరకు ములుగు ప్రాంత ప్రజల కోసం పనిచేస్తానని సీతక్క ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవిచందర్ కూడా పాల్గొన్నారు. విషయము ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉంది. అదే కాకుండా మరి గత 4 రోజుల నుంచి కానీ నిన్న కేటీ రామారావు గారు మాట్లాడింది కానీ ఈ రాష్ట్రంలో వాళ్లకు ప్రత్యర్థి పార్టీ, వాళ్ళు సహించినటువంటి పార్టీగా అత్యంత దారుణంగా తిట్టింది కాంగ్రెస్ పార్టీని. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది మరోసారి స్పష్టం చేసిపోయింది ఇక్కడ. అదే కాకుండా ములుగు నియోజకవర్గంలో సీతక్కను టార్గెట్ చేసినాం అని పదే మంత్రులందరూ మాట్లాడుతూ మరి ములుగులో తప్పు చేసిరు సీతక్కను గెలిపి విషయము ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉంది. అదే కాకుండా మరి గత 4 రోజుల నుంచి కానీ నిన్న కేటీ రామారావు గారు మాట్లాడింది కానీ
ఈ రాష్ట్రంలో వాళ్లకు ప్రత్యర్థి పార్టీ, వాళ్ళు సహించినటువంటి పార్టీగా అత్యంత దారుణంగా తిట్టింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది మరోసారి స్పష్టం చేసిపోయింది ఇక్కడ. అదే కాకుండా ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ దాని పునాది వేయండి. మల్లంపల్లి ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తారని అనుకున్నాము. మా ఏటు నాగారం డివిజను ప్రకటిస్తారని అనుకున్నాం. రెవెన్యూ డివిజను, బస్ స్టేషన్, బస్ డిపో కోసం కూడా నేను అనేక సార్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మొన్న కూడా మరి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారి దగ్గరికి, కలెక్టర్ గారితో, సార్ మన దగ్గర ఉన్న ఫండ్స్ తోటైనా మీరు మొదలు పెట్టాడంటే వారు చొరవ తీసుకొని బస్ స్టాండ్, ఇక్కడ బస్ స్టేషన్ నిర్మాణం అవుతుంది. అదేవిధంగా కలెక్టరేట్ నిర్మాణం కోసం నేను అసెంబ్లీలో మాట్లాడినా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన, చీఫ్ సెక్రటరీ గారు సోమేశ్వర్ కుమార్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళిన తర్వాత అది వచ్చింది, సంతోషం. అన్ని కలెక్టరేట్లకు పోయి కలెక్టర్లను కూర్చోబెట్టిర్రు. కలెక్టరేట్లలో మాది ఇంకా పునాది కాడనే ఉంది. ఇంకా మరి అన్ని ఇచ్చినాం అంటే ఏది? ఇంకా కరకట్ట నిర్మాణం కాలే. భూముల సమస్య వచ్చినా సీతక్క రావాలని డిమాండ్ ఉన్నదా లేదా? ఇవాళ అసెంబ్లీలో మాట్లాడేది నేను, ధర్నాలు చేయించింది నేను, దీక్షలు పెట్టించింది మేము. ఇవాళ అబద్ధాలు కేటీ రామారావు గారు చేసి వాళ్ళు ఏదో టీఆర్ఎస్ నాయకులను ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట ధాన్యం తక్కువగా ఉంటుందట, కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవట్లేదు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఒక కళ్యాణ్ లక్ష్మి చెక్కు అకౌంట్లో పడితే రుణమాఫీ కింద ఆపుకుంటున్నారు. దానికి ఏంటిది? ఇవాళ ధాన్యం రోడ్ల మీద మొత్తం కూడా దారబోసి ఉన్నాయి. కొన్ని మిల్లులకు కేటాయించడంతో మొత్తం కూడా ధాన్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేటలో ఘనంగా కాళేశ్వర జలాలకు 1,00,000 జనహారతి కార్యక్రమం. రైతులతో కలిసి గోదారమ్మకు చీర, సారె సమర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరులు. జూలై 17వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్న హాజీలు. సీఎం జగన్ నిరుద్యోగ యువతను మోసం చేశారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 4 ఏళ్లలో రాష్ట్రంలో 20,000 మందికి పైగా యువత బలవన్మరణానికి పాల్పడ్డారని వెల్లడి. చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామంలో యువకుడి ఆత్మహత్యాయత్నం. వైసీపీ నాయకుల వేధింపులే కారణమని సెల్ఫీ వీడియో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.